అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. నేను ఎప్పుడూ చెప్పినట్టుగా వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే ఎందుకు చెప్పలేదంటే, నా చేతిలో ఉన్న ఈ అమ్మవారి పుస్తకం ముందు శ్రీమాత్రే నమః అనేలా చేసింది. ఇది శ్రీరామ్ సమృద్ధి వాళ్ళ నుంచి నేను ఆర్డర్ చేశాను. నేను జ్యోతిరెడ్డి అక్క వీడియో చూసిన తర్వాత ఈ పుస్తకం మీద ఉన్న అమ్మవారి మొహం చూడగానే మనసుకి ఎంత సంతోషంగా అనిపించిందో, అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు వెనక అమ్మవారి ఫోటో చాలా అంటే చాలా బాగుందండి. అయితే ఈ పుస్తకం ప్రత్యేకత ఏంటి అంటే, నేను ఇంతకుముందు చేసిన వ్లాగ్లో ఓపెనింగ్ ఇండియా నుంచి వచ్చిన అన్బాక్సింగ్ వీడియోలో ఈ పుస్తకం గురించి నేను మళ్ళీ ఒక వీడియో తప్పకుండా చేస్తానని చెప్పాను. అదేంటంటే, ఇది లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం పుస్తకం. చాలా మంది చేస్తూ ఉంటారు, అనర్గళంగా చేసేవాళ్ళు ఉన్నారు. నేను మాత్రం ముందు తెలియదు కానీ గత 2 సంవత్సరాలుగా లలితా సహస్రనామ పారాయణం చేస్తూ ఎక్కడ తప్పులు లేకుండా, ఉచ్చారణ దోషాలు లేకుండా చదవటానికి ప్రయత్నం చేస్తున్నాను, పారాయణం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అలాగే శ్రావణ మాసం, కార్తీక మాసం ఇలా వచ్చినప్పుడు ప్రతిరోజు నేను అమ్మవారి పారాయణం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ పుస్తకం ప్రత్యేకత ఏంటంటే, ఈ పుస్తకంలో నామాలని ఎక్కడ విడదీయాలి, ఎలా చదవాలి, ఏ నామాన్ని ఎలా చదవాలి అనేది చాలా చాలా వివరంగా ఇచ్చారండి. ముందు అక్షరాలు చూడండి, చిన్న పెద్ద ఎవరు చదవాలన్నా, స్పెషల్గా పెద్దవాళ్ళు చదవాలంటే అక్షరాలు చిన్నగా ఉంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అక్షరాలు చాలా పెద్దగా ప్రింట్ అంటే వాటిని ఎలా విడగొట్టాలి, ఎన్ని అక్షరాల నామం అనేది వాళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారండి. ఇప్పుడు చూడండి, శ్రీమాత 3 అక్షరాల నామం, శ్రీ మహారాజ్ని 5 అక్షరాల నామం, శ్రీమత్ సింహాసనేశ్వరి 8 అక్షరాల నామం. ఇలా అక్షరాలని విడతీసి ఎలా చదవాలి, ఎక్కడ పదాలకి పాజ్ ఇవ్వాలి, పదాలని ఎలా ఉచ్చరించాలి అనేది చాలా చాలా వివరంగా ఇచ్చారు. దీనివల్ల మనకి కలిగే లాభం ఏంటంటే, చదివేటప్పుడు అక్షర దోషాలు లేకుండా, అంటే మనం విడదీయాల్సిన చోట విడదీయకుండా, ఎక్కడ విడదీయాలో అక్కడ విడదీయకుండా, ఎక్కడ విడదీయకూడదో అక్కడ విడదీసి అమ్మవారి నామాల్ని తప్పుగా చదవద్దు అనేది అందరూ చెప్తూ ఉంటారు. లలితా సహస్రనామ స్తోత్రం చేసే వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఉచ్చారణ దోషాలు లేకుండా, నామాల్ని తప్పుగా విడదీయకుండా చదవడం అనేది చాలా ముఖ్యం. కొత్త వాళ్ళు ఎలా చదవాలి, కొత్త వాళ్ళకి ఉచ్చారణ దోషాలు ఉంటాయి కదా అంటే, మనం సంకల్పం చేసుకోవాలండి, చదవాలి, తప్పులు లేకుండా చదువుకునే రోజు రావాలి. నేను అలాగే నేర్చుకున్నాను. సో అలా చెయ్యండి. నాకు అప్పుడు లేదు, అప్పుడు కష్టమైంది. నేను చదువుకునేటప్పుడు నేను కెసెట్ పెట్టుకొని పదే వింటూ నేర్చుకున్నాను. కానీ ఇప్పుడు ఎక్కడ నామాల్ని విడదీయాలని ఇంత వివరంగా ఉంటే మనకి చదవడము, తర్వాత ఉచ్చారణ దోషాలు లేకుండా క్యాసెట్ పెట్టుకొని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది కానీ, ప్రియా సిస్టర్ది కానీ పెట్టుకొని మీరు చదువుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఏదైనానండి మనం ప్రయత్నం చేయాలి, అలాగే దానికి సాధన కావాలి, అప్పుడే మనం ఏదైనా సాధించగలము, అన్నీ వస్తాయి. ఈ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తున్నప్పటి నుంచి ఒకటి మాత్రం మనసుకి నేను చెప్తానండి, మనలో చాలా చాలా పాజిటివ్ థాట్స్ ఉంటాయి. ఎంత నెగిటివిటీ మన చుట్టూ ఉన్నా ఏది మన దరి చేరకుండా అమ్మవారే మనని కాపాడతారనేది నేను పూర్తిగా నమ్మే మాట. అయితే అష్టోత్తర నామాల్ని కూడా ఎలా చదవాలి, అష్టోత్తర నామాల వివరణ కూడా చాలా బాగా ఇచ్చారు. శ్రీరామ్ సమృద్ధి వాళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నం అంటే ఇలాంటివి అందరికీ చేరాలి, ఉచ్చారణ దోషాలు లేకుండా అందరూ అమ్మవారి పారాయణం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇవి రిటర్న్ గిఫ్ట్గా ఇస్తే చాలా బాగుంటుంది. 600 రూపాయలేనండి. మనం ఎవరికైనా ఇవ్వాలి అని అనుకుంటే ఇలాంటివి ఇవ్వడం వల్ల లలితా సహస్రనామ స్తోత్రం తప్పులు లేకుండా చదవాలి అన్న వీళ్ళ ఆలోచనకి, ఎంతో మంది ఆలోచనకి, తర్వాత ఇలాంటి పుస్తకాలు అందరికీ అందచేసి అందరూ పారాయణం చేసుకొని అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండటానికి వీళ్ళు చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం, ఈ పుస్తకం మనం గిఫ్ట్గా ఇవ్వడమే కదండి, మనం అందరం చేయొచ్చు, పెద్ద కాస్ట్ కూడా కాదు. ఈ యజ్ఞంలో నేను కూడా భాగస్వామ్యం పంచుకున్నాను. ఇండియా నుంచి నేను ఈ పుస్తకాలు తెప్పించుకొని నా స్నేహితులందరికీ ఇది నేను రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చాను. ఒకసారి లలిత చేసుకుంటున్నప్పుడు రిటర్న్ గిఫ్ట్గా ఇద్దామని తెప్పించాను. సో మీరు కూడా ఇలాంటి
ఆలోచన పెట్టుకొని ఈ పుస్తకాలను ఆర్డర్ చేసి మీరు కూడా అమ్మవారి పారాయణం అందరూ చదివేలా చేయండి. తప్పులు లేకుండా చదవటానికి నిజంగా చాలా చాలా వివరంగా చాలా సులువుగా ఉందండి చూడడానికి కూడా. కాబట్టి తప్పకుండా మీరు కూడా భాగస్వామ్యం పంచుకుంటారనుకుంటున్నాను. ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ఇది ప్రమోషనల్ వీడియో కానే కాదండి, ఇది నేను డబ్బులు పంపించి తెప్పించుకున్న అమ్మవారి పుస్తకం. మీరు కూడా ఒకవేళ మీకు ఏమైనా డిస్కౌంట్ కావాలి, ఎక్కువ కావాలి, మీరు అందరికీ ఇవ్వాలనుకుంటున్నారని చెప్తే మాత్రం శైలజ గారు తప్పకుండా మీకు సహాయం చేస్తారు. చెప్పండి, ప్రణతి మనసు పలికిలో చూసామని చెప్పండి, తప్పకుండా సహాయం చేస్తారు. అలాగే లక్ష్మీ అష్టోత్తరం కూడా వివరంగా నామాల వివరణ కూడా చాలా చక్కగా ఇచ్చారు. మరి ఈ పుస్తకం చాలా బాగుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను లలిత అమ్మవారి స్తోత్ర పారాయణం చేసుకుంటాను కాబట్టి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మరి ఇది ఈ పుస్తకం గురించి నేను చేస్తా అన్న వీడియో కాబట్టి చేస్తున్నాను, నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతకంటే ఈ వీడియోలో నాకు ఇంకేం చెప్పాలనిపించట్లేదు. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పట్లాగే మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి కృపా కటాక్షాలు మీ మీద ఉండాలని, మీరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.